నాకు బాగా తెలుసు. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతావనే నా ప్రిపరేషన్లో నేనున్నాను. ఇది నీకెక్కడిది? కష్టే ఫలి. ఎలాగోలా కష్టపడి సంపాదించాలే కాని ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇది నా దగ్గరికి ఎలా వచ్చింది అన్నది కాదు. ఇది పోలీసులకు గాని ఆ కృష్ణవేణికి గాని దొరికితే మీ పరిస్థితి ఏంటా అని. ఇప్పుడు చెప్పు, నా పెళ్లికి అడ్డుపడతావా లేకుంటే అందరితో కలిసొచ్చి ఆశీర్వదిస్తావా? నాకు తెలుసక్క, నువ్వు మంచిదానివి. ఆ రెండోదే చేస్తావులే. అమ్మ కృష్ణవేణి. అన్నయ్య, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏమైనా తెలిసిందా? తెలిసిందమ్మా. అనాథాశ్రమంలో పిల్లలకి పాయిజన్ పెట్టారుగా, అది చేసింది మీ పెద్దమ్మనా? yes. ఆ పెద్దమ్మనే ఆ పిల్లలు తినే ఫుడ్ లో పాయిజన్ కల్పించింది. అమ్మో, అబ్బా, నైట్ బాగా హెవీగా తాగేసినట్టున్నాను బాబోయ్. ఇంకా తల తిరుగుతూనే ఉంది. ఏదేమైనా సరే ఆ బెళహర్ గాడికి నా మీద చాలా ప్రేమనట్టుంది. నైట్ నాకంత మంచి పార్టీ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పొద్దాం. అమ్మా, అబ్బో, అమ్మో. అంటే ఇదంతా చేసిందా కాంచనాదేవ్ అన్నమాట? అవును చెల్లమ్మా. వీళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? నిన్ను జైలుకి పంపించాలని ఆ కాంచనదేవి కుట్ర పని ఇదంతా చేయించిందంట. ఆ కాంచన మరీ ఎంత దారుణానికి వడిగడుతుందని అనుకోలేదు. నన్ను గెలవడం కోసం పసిపిల్లల ప్రాణాలతో ఆడుకుంటుందా? తనని ఊరికే వదిలిపెట్టద్దమ్మా. వదిలిపెట్టనన్నయ్య. అసలు దీనంతటికీ కారణం ఎవరా అని తెలియక తల బద్దలు కొట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆ గాలిసీనుగాడి తాగి వాగడం వల్ల ఇది కాంచనా చేసిందని మనకు అర్థమైంది. ఏంటి, నా వల్ల తెలిసిందా? అంటే నైట్ తాగి మొత్తం వాగేశానా? ఆ కాంచనని వదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడే వెళ్తున్నాను. తనని అరెస్ట్ చేయించే తిరిగి వస్తాను. హలో, చెప్పరా? పెద్దమ్మా, చెప్పడానికి ఏమీ లేదు. ఇక కృష్ణవేణికి అనాథాశ్రమంలో విషయం పెట్టింది నువ్వే అన్న విషయం తెలిసిపోయింది. ఏమంటున్నావురా?
తనకెలా తెలిసింది? అయ్యో పెద్దమ్మా, ఇప్పుడు అవన్నీ చెప్పే టైం లేదు. ఆల్రెడీ కృష్ణవేణి నీ కోసం బయలుదేరింది. నువ్వు జాగ్రత్త. ఈ కృష్ణవేణికి అసలు నిజం తెలియనంత వరకు ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు ఏదైతే తనకు తెలియకూడదనుకున్నానో అది తనకు తెలిసిపోయింది. ఇక తనని ఆపడం కష్టం. అయినా సరే నా ఒంట్లో సత్తువ ఉన్నంత వరకు పోరాడతాను. చూద్దాం ఏమవుతుందో. చిచి, అసలు నువ్వు మనిషివా పశువా? కృష్ణవేణి, మాటలు మర్యాదగా రాని. నీలాంటి దాంతో మాట్లాడటానికి మర్యాద కూడానా? కృష్ణవేణి, నోరు మొయ్. తప్పు చేసింది కాక నా మీద అరుస్తున్నా? తప్ప నేనేం చేశాను? ఏమీ తెలియని అమాయకురాల్లాగా నటించుకు. ఛీ, నీచురాలా! నన్ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక పసిపిల్లల ప్రాణాలు తీయాలని చూస్తావా? నన్ను ఓడించడం కోసం అనాథ పిల్లలు తినే అన్నాల్లో విషం కలిపి వాళ్ళని చంపాలని చూస్తావా? దీన్నేనా నువ్వు తప్పంటున్నావు? నేను చేసింది తప్పైతే మరి నువ్వు చేసిందేంటి? నేనా? నేనేం చేశాను? నా కూతురు పెళ్ళేదో నేను చేసుకుంటుంటే అక్కడికొచ్చి నా కూతురు పెళ్ళాపి నన్ను తప్పుడు మనిషిలా నిలబెట్టావు. నేనేదో దుర్మార్గురాల్ని అన్నట్టు అందరూ అనుకునేలా చేశావు. అనుకోవడం ఏంటి? అది నిజమే కదా. ఇదిగో, ఇలాంటి మాటలు మాట్లాడే నా పరువు ప్రతిష్ట మొత్తం మంటగలిసేలా చేశావు. నువ్వు అలా చేయడం తప్పు కాదా? కాదు, తప్పు కాదు. మంచి మర్యాద తెలిసిన వాళ్ళకి, మానవత్వం అంటే ఏంటో ఎరిగిన వాళ్ళకి మాత్రమే పరువు ప్రతిష్ట ఉంటాయి. నీలాంటి మూర్ఖులకు కాదు. కృష్ణవేణి, ఏయ్! ఇంకొకసారి అరిచావంటే ఇక్కడే నిలువు నా పాద పెడతాను. అసలు వాళ్ళేం పాపం చేశారు? వాళ్ళు నీకేమన్యాయం చేశారని వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటున్నావు. నేను ఆటలు ఆడుకుంటున్నది వాళ్లతో కాదు, నీతో. జనాల్లో నీకున్న పేరు, పలుకుబడి, నువ్వంటే వాళ్లకున్న గౌరవం వల్లే కదా నువ్విలా ఎగిరెగిరి పడుతున్నావు. వాటిని నీ నుంచి దూరం చేస్తే నిన్ను ఓడించినట్టే. అందుకే ఈ పని చేశాను. నువ్వు చేసింది ఇందుకా? అవును, కానీ నువ్వు అదృష్ట జాతకురాలువి కృష్ణవేణి. అలా లోపలికి వెళ్ళావని సంతోషించే లోపే ఇలా బయటకొచ్చేసావు. నేను బయటికొచ్చింది నా అదృష్టం వల్ల కాదు, నీ దురదృష్టం వల్ల. కృష్ణవేణి, ఏయ్! పరువు కోసం పసిపిల్లల ప్రాణాలు తీయాలని చూసిన దానివి నువ్వొక నరరూప రాక్షసివి. నీకు బయట సమాజంలో తిరిగే అర్హత లేదు. పదవే. కృష్ణవేణి, వదులు. పద. వదులు కృష్ణవేణి. కృష్ణవేణి. హలో, ఏంటక్కా మా మమ్మీతో ఫైట్ చేస్తూ బిజీగా ఉన్నావా? మర్యాదగా మా మమ్మీని వదిలిపెట్టు, లేకుంటే తర్వాత చాలా బాధపడతావు. ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావా? దమ్ముంటే నా ముందుకురా. ఈరోజు మీ మమ్మీతో పాటు నీ కథ కూడా ముగిస్తాను. తొందరపడకు కృష్ణవేణి. నువ్వు ఏమాత్రం తొందరపడినా ఇక్కడ నీ కొడుకు త్రిలోక్ కథ ముగుస్తుంది. నిత్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు అలా బెదిరిస్తే మీ అమ్మని వదిలేస్తాననుకుంటున్నావా? నువ్వు మాటలతో చెప్తే నమ్మవని నాకు తెలుసు. కావాలంటే ఒకసారి నీ వాట్సాప్ చెక్ చేసుకో.
చూసావా నీ ముద్దుల కొడుకుని? నిత్య, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. అబ్బే, ఇంకా ఏం చేయలేదు కృష్ణవేణి. ఇప్పుడు నువ్వు మా అమ్మను వదలకపోతే అప్పుడు చేస్తా పెద్ద తప్పు. మర్యాదగా మా అమ్మని వదిలేసి వెళ్ళిపో, లేకుంటే నీ కొడుకుని ఫినిష్ చేస్తా. వద్దు వద్దు, వాణ్ణేం చేయొద్దు. వాణ్ణేం చేయకూడదంటే నువ్వేం చేయాలో తెలుసుగా. మమ్మీ వదిలేసిందా? వదిలేసింది బేబీ. గుడ్ కృష్ణవేణి, నువ్వు ఇలాగే చక్కగా ఇంటికి వెళ్ళిపో. మళ్ళీ మా అమ్మ జోలికి వస్తే వీణ్ణి చంపేస్తా. వద్దు నిత్య, వాణ్ణి మాత్రం ఏం చేయొద్దు. సరే, నేను వెళ్తున్నాను. మందు తాగి తాగి పేగులు మండుతున్నాయి. ఆకలిగా ఉంది. బావా, ఈ కలేదో చాలా బాగుంది. నా కృష్ణ కనీసం ఎక్కడైనా నన్ను ప్రేమగా పిలుస్తోంది. ఇది కల కాదు బావా. లేచి భోజనం చేయి. ఏమైంది బావా? నిజమేనా? ఏంటి బావా, ఇంకా నమ్మట్లేదా? నమ్మే సిచ్యుయేషన్లో లేని కృష్ణ. ఎందుకు బావా? నా కృష్ణ ఇలా నాతో ప్రేమగా మాట్లాడి చాలా రోజులవుతోంది. ఇప్పుడు కృష్ణకి నేను ఎదురుపడ్డమే ఒక అపశకునం. నేను తన చుట్టుపక్కల ఉండటమే తనకు పరమ అసహ్యం. నా మాట వినటం కూడా మహా పాపంగా భావిస్తోంది. అలాంటిది ఇప్పుడు ఇలా సడన్ గా నా కోసం భోజనం తీసుకొచ్చేసరికి ఎలా నమ్మాలో అర్థం కావటం లేదు. ఐఎమ్ సారీ బావా, ఐఎమ్ రియలీ సారీ. నేను నీతో ఇన్నాళ్ళు కావాలనలా ప్రవర్తించలేదు. నిజమేంటో తెలియక, అసలు నిజమేంటో కనుక్కునేదాకా దేన్ని నమ్మలేక అలా ప్రవర్తించాను తప్పితే నీ మీద మాత్రం ద్వేషంతో కాదు బావా. ఆ కాంచన నిత్య కలిసాడిన డ్రామా వల్లే ఇదంతా జరిగింది. నన్ను క్షమించు బావా. కృష్ణ, నువ్వు నన్ను క్షమించమని అడగడం ఏంటి? లేదు బావా, నేను నీ మనసుని చాలా బాధ పెట్టాను. నీకు నాకు రెండు మనసులున్నాయా కృష్ణ? ఇద్దరిది ఒకటేగా. నన్ను బాధ పెడుతూ నువ్వేమైనా సంతోషంగా ఉన్నావా? నువ్వెంత వేదనకు గురయ్యావో నేను అర్థం చేసుకోగలను. ఇంకోసారి క్షమించమని అడగొద్దు. ప్రశాంతంగా ఉన్న మన జీవితాన్ని అతలా కూతలం చేశారా తల్లి కూతుళ్ళు. వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు బావా. అవును కృష్ణ, అవతలి వాళ్ల జీవితాలతో ఆడుకునే మనుషులని
అస్సలు క్షమించకూడదు. ఆ దుర్మార్గులు ఈరోజు ఘోరమైన ఘాతుకానికి పాల్పడ్డారు బావా. మన త్రిలోక్ని కిడ్నాప్ చేశారు. ఏంటి, మన త్రిలోక్ని కిడ్నాప్ చేశారా? అవును బావా. ఇంకా మనం సైలెంట్ గా ఉంటే అర్థం లేదు కృష్ణ. మన బిడ్డనే కిడ్నాప్ చేస్తారా? వాళ్ళంతా చూస్తా. బావా ఆగు. నువ్వు చెయ్యొదులు కృష్ణ. ఇవాళ వాళ్ళ సంగతి తేల్చాల్సిందే. బావా ఒకసారి నేను చెప్పేది విను. వాళ్ళు త్రిలోక్ని కిడ్నాప్ చేశారు. ఇప్పుడు మనం తెగించి ఏమైనా చేయాలని చూస్తే వాళ్ళు త్రిలోక్ ప్రాణాలు తీయడానికైనా వెనకాడరు. అలాంటి రాక్షసులు వాళ్ళు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు కృష్ణ? వాళ్ళు మన బిడ్డను కిడ్నాప్ చేశారు. మనం ఇలాగే కూర్చుంటే ఎలా? బావా త్రిలోక్ అంటే నాకెంత ప్రేమో నీకు తెలీదా? వాడు నా ప్రాణం బావా. నాకు కూడా ఇలానే ఆవేశం తన్నుకొస్తోంది. ఇప్పటికిప్పుడు వాళ్ళని ఏదో ఒకటి చేసైనా సరే త్రిలోక్ని తెచ్చుకోవాలి అనిపిస్తోంది. కానీ ఈ ప్రాసెస్ లో త్రిలోక్ ఏమన్నా అయితే నేను తట్టుకోలేను బావా. ఇప్పటికే వాడు ఎలా ఉన్నాడో ఏంటో అని నా మనసులో నరకం అనుభవిస్తున్నాను. అలాంటిది వాడికి ఏమైనా జరిగితే తట్టుకోవడం నా వల్ల కాదు. నా వల్ల కాదు బావా. కృష్ణ, త్రిలోక్ ఏం కాదు. నువ్వేం భయపడకు. తిను తిను. త్రిలోక్ నీకే చెప్పేది తిను. తిను. నాకొద్దు. తింటావా లేదా? తిను. నాకొద్దని చెప్పాను కదా. కృష్ణవేణమ్మ పెడితేనే నేను తింటాను. కృష్ణవేణి అమ్మ ఇక్కడికి రాదు, రాలేదు. నువ్వు తిను. లేదు, అమ్మ వస్తుంది. తను వచ్చాకే నేను తింటాను. నీ కర్మ. ఆకలికి తట్టుకోలేవనే నీకు ఫుడ్ తీసుకొచ్చాను. నిన్ను బొజ్జగించి తినిపించడానికి నేనేమి మీ కృష్ణవేణమ్మను కాను. తింటే తిను, లేకపోతే లేదు. జాగ్రత్తగా కాపలా కాయండి. అలాగే మేడం. అమ్మా, అమ్మా, నాకు భయంగా ఉందమ్మా. నువ్వు త్వరగా రావమ్మా. రేయ్, ఏంట్రా నీ గోలా? తింటే తినో లేకుంటే పడుకో. ఊరికే ఏడుస్తూ కూర్చుంటే అది మీ అమ్మకు వినపడి ఇక్కడికి వస్తుంది అనుకుంటున్నావా? ఏయ్, చూప్. కృష్ణ, ఏమైంది? త్రిలోక్ని వాళ్ళు. కృష్ణ, త్రిలోక్ ఏమీ కాదు. అది కాదు బావా, వాళ్ళు. నేను చెప్తున్నాను కదా కృష్ణ, త్రిలోక్ ఏం కాదు. ఏమైనా చెయ్యాలని చూస్తే వాళ్ళెవరు మిగలరు. నువ్వేం భయపడకు. ఎలాగైనా వాళ్ళ దగ్గర నుంచి త్రిలోక్ని సేఫ్ గా తీసుకురావాలి. కానీ అది ఎలా అనేది అర్థం కావడం లేదు బావా. ఆలోచిద్దాం కృష్ణ. ఏదో ఒక మార్గం దొరకపోదు. కృష్ణవేణి రాగానే నువ్వు మీ అమ్మ కలిసి ఆడిన నాటకం గురించి, నువ్వు ఈ ఇంట్లోకి ఎలా ఎంటర్ అయ్యావో అన్న విషయం గురించి, కృష్ణవేణి నీకు అడ్డొస్తోందని ఎలా జైలుకు పంపారో, ఇలా అన్ని విషయాల గురించి కూలంకుషంగా కాఫీ తాగుతూ తనకు చెప్పేస్తాను. బావా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి కృష్ణ అది? చెప్తాను విను. కృష్ణ,
నాకెందుకు ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని అనిపిస్తోంది కృష్ణ. దీన్ని అమలు చేద్దాం. అలానే బావా. త్రిలోక్, నాన్న త్రిలోక్ ఎక్కడున్నావు? త్రిలోక్ ఎక్కడున్నావు నాన్న? ఈ మధ్య నీ కళ్ళర్ ఎక్కువైపోయింది. ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళుంటాడు వీడు? త్రిలోక్, త్రిలోక్! కృష్ణవేణికి ఏమైనా తెలిసేమో, ఒకసారి అడిగి చూద్దాం. కృష్ణవేణి, త్రిలోక్ ఎక్కడికి వెళ్ళాడు? కనపడట్లేదు. నువ్వు పిలిస్తే పలకడానికి, చూడాలంటే కనపడ్డానికి వాడిక్కడ లేడు సాత్విక. ఇక్కడ లేడా? అయితే ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళాడు కాదు, తీసుకెళ్లారు. తీసుకెళ్లారా? ఎవరు? ఇంకెవరు? నీ ఆత్మీయులు, నీ మిత్రులు కాంచన, నిత్య. వాళ్ళు మన త్రిలోక్ని కిడ్నాప్ చేశారు. ఏంటి? కిడ్నాప్ చేశారా? అవును. నీ ప్రియమైన స్నేహితులు నువ్వు చేసిన సహాయానికి రిటర్న్ గిఫ్ట్ గా ఈ పని చేశారు. కృష్ణవేణి, నువ్వు చెప్తుంది నిజమేనా? నువ్వింకా నమ్మకపోతే వెళ్ళ కాంచనదేవిని అడుగు. నిజానిజాలేంటో నీకే తెలుస్తాయి. ఒకరు ఎలాంటి వాళ్ళు, మనం ఎవరితో చేతులు కలుపుతున్నాం, అసలు ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నామని ఆలోచించకుండా ఎదుటివారి నష్టాన్ని కోరి ఎవరితో పడితే వాళ్ళతో చేతులు కలిపితే చివరికి మన చేతులే కాల్తాయి. ఇప్పుడు చూడు ఏమైందో. కాంచనాదేవి, నా కొడుకుని కిడ్నాప్ చేస్తావా? కృష్ణ, ఇక్కడ కష్టమైన విషయం ఏంటంటే ఆ ఆధారాలన్నీ గజేంద్ర ఫోన్లోనే ఉన్నాయని నాకనిపిస్తోంది. అది మన చేతికొస్తే గాని మనమేం చేయలేం. అయితే మనం దాన్ని వీలైనంత త్వరగా సంపాదించాలి.